ఇక్కడికి వచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక పెద్దలు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన అందరి గుండె చప్పుడు తెలంగాణ. దాని గురించి పెద్దలు మాట్లాడే ముందు మన అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కార్యక్రమం భాగంలో 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. దాని తుది నిర్ణయానికి తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలను నిరూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మనం. దానికంటే ముందు గౌరవ పెద్దలందరి మరి వారి అభిప్రాయం మేరకు మీ అందరికీ తెలుసు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది తెలంగాణ కావాలని కోరుకున్న మన సోదరులు సోదరిమణులు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని మరి అసలు బాసిన అమరవీరులను మనం ఒక్కసారి స్మరించుకుందాం. వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ నేను గౌరవ పెద్దలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా వారి ఆత్మశాంతి గురించి 2 నిమిషాలు మనం పాటించాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ మరి 2 నిమిషాల పాటు తెలంగాణ అమరవీరులను వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి 2 నిమిషాలు నివాళులు అర్పించే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. దయచేసి కూర్చోండి. ఈరోజు మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా మరి అనేక మంది మొన్న ఉత్తరాఖండ్లో కేదార్నాథ్కు సంబంధించి మన తెలుగు ప్రజలతో పాటు అనేక మంది దేశవాసులు కూడా ఒక పెద్ద జల ప్రమాదంలో చాలా మంది కూడా మరి చనిపోవడం జరిగింది. వారిని కూడా స్మరిస్తూ మరి వారి కుటుంబ సభ్యుల పరంగా మరి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అన్ని తీరుల సహాయక చర్యలు చేపడుతూ పూర్తి స్థాయిలో రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్లో మన భారతదేశానికి సంబంధించిన మిలిటరీ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన మన వీర జవాన్లు అండగా నిలబడి ఆపదలో ఉన్న వారిని ఆయన ఆదుకోవడం జరిగింది. మరి ఈరోజు మనమందరం కూడా ఇక్కడ మనమందరం కూడా ఈరోజు కేదార్నాథ్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మరి అసలు బాసిన వారికి కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మరి తెలంగాణ సాధన సభకు సంబంధించి మన నినాదం ఏంది? జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈ నినాదంతో ఎందుకు పోతా ఉన్నామో గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు. గత
2 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా మన ప్రాంత ప్రజల మనోభావాలని అద్దం పెట్టే విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ సమాధానం చెప్తుందని ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో నిలిచి కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుతా ఉన్న కార్యకర్త గురించి ఈ రోజు ఈ సభా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు 2-3 సంవత్సరాల నుంచి. అసలు తెలంగాణ గురించి మాట్లాడింది మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సభ్యులందరం కూడా కలుసుకొని తీర్మానం చేసి మన గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి పంపించడం. అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడిన నాదుడే లేకుండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మనసును తెలుసుకొని ఆ రోజు శాసన సభ్యులందరం కూడా నిలబడి తెలంగాణ కావాలని కోరింది తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు. మీ అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి మనము సీనియర్ నాయకులందరి ప్రోద్బలంతో సహకారంతో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని మన నాయకత్వాన్ని మన నాయకురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంపై మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంపై ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. జాతీయ పార్టీ ద్వారానే రాష్ట్ర సాధన జరుగుతుందని మరి నమ్ముతా ఉన్న మిత్రులకి ఈరోజు పూర్తి స్థాయి విశ్వాసంతో నమ్మకంతో మన నాయకురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ సాధిద్దామనే నమ్మకం. వారిని ఒక గొంతుతో వేదికపై ఉన్న మా సహచర పెద్దలు మంత్రివర్యులందరితో పాటు మరి సీనియర్ గా ఉన్న మాజీ పిసిసి అధ్యక్షుల వారు మరి పెద్దలు ఉన్నారు. డి శ్రీనివాస్ గారు వచ్చారు. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు రెడ్డి గారు వచ్చారు. ఈరోజు సమిష్టిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు, గౌరవ శాసన సభ్యులు ఉన్నారు. మేమందరం కూడా కోరేది మనం అందరం కూడా కోరేది తెలంగాణ రావాలి, తొందరగా నిర్ణయం తీసుకోవాలి మన నాయకత్వం అని. యూపీఏ భాగస్వాములైన ఇతర పార్టీలను ఒప్పించి అతి తొందరలో నిర్ణయం తీసుకొని తెలంగాణ సాధన గురించి త్వరగా కార్యక్రమాలు చేపట్టాలని మన అధ్యక్షుల వారికి మన అందరి గొంతు వినిపించే కార్యక్రమమే ఈరోజు తెలంగాణ సాధన సభ. ఈ తెలంగాణ సాధన సభ కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది అంటా ఉన్నారు ఎలక్షన్ల గురించని. ఆ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ సాధన గురించి జాతీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఆలోచించి చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు వారు పూర్తి స్థాయిలో బాగా జరుపుతా ఉన్నారని చెప్పబోయి మరి పార్టీల గురించి ఆలోచన చేసే శక్తిలో ఆ పార్టీలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. నేను మా జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాలకు పోయినప్పుడు, లేకుంటే మా నియోజకవర్గానికి కొన్ని గ్రామాలు పోయినప్పుడు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేను మండల స్థాయిలో చెప్తలేను, మండల స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ స్థాయిలో చెప్పడం లేదు, ఓ కాంగ్రెస్ కార్యకర్త మరి చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ఎవరో ఒక చిన్న స్థాయి ఇతర పార్టీలకు సంబంధించిన వారు సార్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సార్, దీనికి మనం తుది తీర్పు తీసుకురావాలి, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు మేము వారికి అభయం ఇవ్వటం జరిగింది. తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీతోని సాధ్యం, మనమందరం భరిద్దాం. వేదికపై ఆసీనులైన వారందరినీ కూడా చాలా మంది ఇతర పార్టీలకు సంబంధించిన వారు తెలంగాణ పేరు పెట్టి ఈరోజు వ్యక్తిగతంగా తిట్టేవారు ఉన్నారు,
ఈరోజు అభిమానం కంటే ఎక్కువ లేదు. కానీ ఈరోజు తెలంగాణ గురించి మాటలు పడతా ఉన్నాం. దానికి జవాబు చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలతో ఓపిక పడతా ఉన్నాం. అలాంటి ఓపిక పడతా ఉన్న కార్యకర్తకి జవాబు చెప్పాలి. రాష్ట్ర సాధన దిశలో మన నాయకత్వం తొందరలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడానికే ఈ సాధన సభ కార్యక్రమాలను మనం నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ సాధన సభ విషయంలో మరి ప్రత్యేకించి మరి ఒక ప్లాట్ఫామ్ పై ఇంతమంది పెద్ద నాయకులు మరి ఈరోజు మన నాయకత్వాన్ని అర్జించడానికి ఈరోజు తొందరగా తెలంగాణ రాష్ట్ర మరి సాధన గురించి చేస్తా ఉన్న గొంతును వినిపించుకొని తొందరగా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మరి అడుగులకు ముందు వేయాలని మేము మా నాయకురాలు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని, ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరితో పాటు యూపీఏ ప్రభుత్వాన్ని, యూపీఏలో భాగస్వాములైన ప్రతి ఒక్క భాగస్వామ పార్టీ వారిని కోరడానికి ఈరోజు పెద్దలందరం కూడా మనం ఇక్కడ జమ కావటం జరిగింది. మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం. చాలా రోజుల నుంచి ఓపికగా వేచి చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి అద్దం పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటది, తీసుకోబోతుంది. మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. చాలా మంది అడుగుతూ ఉండొచ్చు, ఏవయా సభల ద్వారా మీరు మరి తెలంగాణ సాధ్యమవుతుందా అని. సభలు కాదు, ఈరోజు వేదిక పైన పెద్దలందరూ, మా మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షుల వారు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా సీనియర్ నాయకులతో పాటు అనేక మార్లు మన నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కార్యక్రమం ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రయత్నం చేస్తూ వస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ సభా కార్యక్రమం ద్వారా మన గొంతు వినిపించడానికి, మన నాయకురాలని మరొకసారి మన మన్ననను వినిపించడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ సాధన సభకు సంబంధించి వచ్చేసిన పెద్దలందరికీ మరి చాలా మంది భక్తులు ఉన్నారు. వారి అభిప్రాయాలని మన అందరి గొంతు వినిపించే కార్యక్రమం రాబోయే సమయంలో చేయబోతున్న తరుణంలో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి పెద్దలందరూ మాట్లాడేంత వరకు ఓపికతో మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమ సభాధ్యక్షులుగా వ్యవహారం చేయమని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున పెద్దలు మరి మంత్రివర్యులు జానారెడ్డి గారిని కోరుతూ, అదేవిధంగా సభా నిర్వాహకులుగా మరి గౌరవ పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అది తొందరలో రాబోతా ఉన్నారు. సభా నిర్వాహక కార్యక్రమం పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ చేయాలని కోరుతూ మరి కార్యక్రమ అధ్యక్షులుగా జానారెడ్డి గారిని సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై